లేదు. లేకుండా చేసింది నువ్వే కదా, డాటా లేకుండా చేసింది రాతలే. ఎందుకు చేసిన అట్లా? దానికి నేను క్లారిటీ చెప్తున్నా, ప్లీజ్ వినండి, మీరు వినండి అని చెప్తున్నాను. ఎప్పుడైతే ధరణి అయిన తర్వాత ఏదైతే వచ్చిందో అది 100% డాటా జరిగింది, డాటా ఎంట్రీ జరిగింది. ధరణి కంటే ముందు 2017, 16, 17, 18, 19 వరకు ఏదైతే క్రాప్ లోన్స్, ఎస్ఏవై లోన్స్ వచ్చినాయో అది ధరణి ఎంట్రీ లేదు. అక్కడ ఏదైనా సమస్య జరిగి ఉంటే అప్పుడు జరిగిందే కానీ మా పాలకవర్గంలో టైంలో మాత్రం 100% జరగలేదు. ఇన్ కేసు ఏదైనా జరిగినా ఆయన ఒక సీఈఓగా ఆయన బాధ్యత కాబట్టి ఆయన 100% ఆయన బాధ్యత వహించాల్సిన అవసరం ఉన్నది. అది కంపల్సరీ బాధ్యత నువ్వే వహించాల్సిందే. నేను అదే చెప్తున్నా బుట్టి గంగారాం గారు, నేను అదే చెప్తున్నా. ఎప్పుడైతే ధరణి వచ్చిందో మా టైం, మేము మా పాలకవర్గం వచ్చిన తర్వాత ధరణి వచ్చింది. ధరణి ఎంట్రీ చేసిన ప్రతి రిపోర్ట్ కూడా గవర్నమెంట్ దగ్గర ఉన్నది. అది 100% మాకు వచ్చింది. 2016-17 ఏదైతే ఉన్నదో నేను అదే చెప్తున్నా. ఒక్క నిమిషం వినండి అని చెప్తున్నా, వినాలని చెప్తున్నా అన్న. దయచేసి సభ్యులందరూ కూర్చోండి, చెప్తాను. దాన్ని క్లారిటీ చెప్తాను. కొంచెం వినండి అని చెప్తున్నాను. వినండి. అయిన తర్వాత 39,000 పై ఉండే 39,000కి వెళ్ళి 44,300 తీసుకొని క్లోజ్ చేసారు. క్లోజ్ చేసిన తర్వాత రూపాయలు బెనిఫిట్ రావద్దు. పిలిపి మరి నాకు మళ్ళా 40,000 లోన్ వచ్చినాయి. అంటే నా అంటే ఎప్పుడు వచ్చింది? నేను చెప్తాను. 2008 తారీఖు వచ్చింది. అంటే 4 నెలలు నా డబ్బులు ఏం చేసి నిన్ను తిన్నారా? ఆగమని చెప్తున్నా, ఒక్క 2 నిమిషాలు ఆగండి అని చెప్తున్నా. ఆ పాలక వర్గం మా టైంలో, అరే బాబు శ్రీను, మా టైంలో ఎటువంటి అవకాశాలు జరిగి ఆగవు. బుట్టి గంగారాం గారు ఆగండి, నేను చెప్పేది వినంటే నువ్వు మాట్లాడు. మా టైంలో ఏదైనా అవకాశాలు 100% జరుగుతాయి. మేము బాధ్యత రెడీ ఉన్నామని చెప్తున్నాం. దాంట్లో 100% చెప్పింది వినాలి. ఎక్కడ కూడా లోన్ ఇచ్చినాం మనం, ఎన్ని లోన్ ఇచ్చినాం వచ్చింది. ఇప్పుడు వాళ్ళ కట్టిన డబ్బులు అయిన దగ్గర ఉన్నాయి, వీళ్ళకి చెల్లించాల్సింది. నాకు కూడా రావాలి. నీ మీద ఉద్దేశపూర్వకంగా కాదు, నాకు అన్యాయం. ఆయన మీద 20
ఆల్రెడీ ఇంధనమయ సహకార సంఘం అనేది జిల్లాలో మంచి సంఘం. ముందున 31,000 కట్టిండు. 31,000 కడితే ఆయనకు లోన్ మాఫీ కంటిన్యూ నడుస్తుంది ఇంకా. లోన్ ఎందుకు నడిపిస్తున్నావు? నువ్వు ఎన్ఓసి ఇవ్వవా ఆయనకు? నేను అడుగుతున్నా, ఒక రైతు బిడ్డకు అడుగుతున్నా, ఎన్ఓసి ఎందుకు ఇవ్వాలి, నువ్వు క్లియరెన్స్ ఎందుకు ఇవ్వాలి అంటే అన్న అడిగితే నేను మర్చిపోయాను అన్నాడు. ఒక్కొని మర్చిపోతావు, సరే ఇట్టడి బాలరెడ్డి మర్చిపోయినా, మిగతా రైతులది ఎందుకు నువ్వు క్లియరెన్స్ ఎన్ఓసి ఇవ్వకుండా కంటిన్యూ చేస్తున్నావు లోను? మరి మిగతా పైసలు కట్టిన డబ్బులు ఎక్కడ పోయినాయి? నువ్వు యాక్చువల్ గా తీసుకున్నది లోన్ ఏదైతే నీకు ఇచ్చింది ఉంటుందో కొంచెం సేపు జరసేపు ఆవురా. శాంక్షన్ నీ దగ్గరికి ఏదైతే ఇచ్చిందో ఇగో 12,000 ఒకసారి ఇచ్చింది నీకు. ఆగు చెప్తాను, మళ్ళీ 12,000 ఒకసారి ఇచ్చాను. అంటే రినివల్ చేసినప్పుడల్లా ఇది రినివల్ అవుతా ఉంటుంది. రినివల్ అవుతుంది. 1,200 మిత్తి కట్టినాను. 1,200 మిత్తి కడితే మళ్ళీ 12,000, మళ్ళీ 252 రూపాయలు నీకు ఎదురొచ్చు. దాని తర్వాత 12,252 రూపాయలు తీసుకున్నాం. మళ్ళీ ఒకసారి అంటే రినివల్ అయినప్పుడు నీకు ఇక్కడ ఏ కాలంలో అన్నా ఏ కాలం ఇది ఉన్నది చూడు, ఈ కాలం అయితే ఏదైతే ఉందో దీంట్లో 2 లక్షల చిల్లర నువ్వు తీసుకున్నది ఎక్కడైనా కనబడుతుంది. నీకు అదే చెప్తున్నాను, 22,500 తీసుకున్నా అంతే కదా. నీకు ఇగో 22,500 ఉన్నది, ఇగో 22,500, 22,000 ఇవన్నీ ఎట్లా అంటే నువ్వు ఎప్పుడైతే రినివల్ చేస్తావో రినివల్ చేసినప్పుడల్లా అది 0 అవుతుంది, మళ్ళీ కొత్తగా మళ్ళీ అప్డేట్ అవుతూ ఉంటుంది. అట్లా నువ్వు ట్రాన్సాక్షన్ చేసింది 2016 నుంచి 2010 తారీఖు 3వ నెల 2016 నుంచి ఇప్పటి వరకు నువ్వు మొత్తం ట్రాన్సాక్షన్ సొసైటీలో ట్రాన్సాక్షన్ అయింది 2,66,232 రూపాయలు ట్రాన్సాక్షన్ చేసినావు. నీకు వచ్చిన పైసలు కావు ఇవి, అకౌంట్ లో ఉండేరా. నువ్వు 12,000 ఒక్కసారి 2 సార్లు అట్లా ట్రాన్సాక్షన్స్ 2016. వీళ్ళు డిసిఓ దగ్గర అయితే ఏ రోజైతే వెళ్ళిరో దానికి బిఫోరే మన సిఇఓ గారు రతన్ 7 లక్షల చిల్లర అంటే 70,000 50,000 ఎంతో డిపాజిట్ అమౌంట్, మన సొసైటీ ఉన్న అమౌంట్ ని డిపాజిట్ చేసే అమౌంట్ ని ఆయన యూజ్ చేసుకొని మొన్న కట్టిండు. అంటే నెలలకు మన అమౌంట్ ని వాడుకొని మొత్తం ఆయన రియల్ ఎస్టేట్ భూదందలో అవన్నీ చేసుకుని ఆయన మొత్తానికి మనకు వాడుకుంటున్నాడు. అంటే మన రైతులను మొత్తానికి దగ్గర 4 సంవత్సరాల నుంచి వాడుకొని మొన్న కట్టిండు అమౌంట్. అదే ఈ డిసిఓ దగ్గరికి అయితే ఇప్పుడు మన దశరథ మామ అయితే ఏదైతే చెప్పిండో ఆ విషయం వెళ్ళినప్పుడే దాన్ని బిఫోర్ కట్టినట్టు ఇన్ఫర్మేషన్ మనకు ఉంది. అది ఇట్లా ఎందుకు జరుగుతుంది ఇది అధ్యక్ష వారికి నేను తెలియజేస్తున్నాను. ఇట్లా చేస్తే కరెక్ట్ కాదు, అంతా మీరే. ఇప్పుడు మాట్లాడగానే మన మల్రెడ్డి అన్న లేచిండు, తను ఏమన్నా అన్న తిన్నా అనేది కాదాడ తిన్నారేమో మరి కట్టన్నా కడితే మాఫీ వస్తుందంటే కట్టండి మాఫీ వస్తుందని చెప్పారు. నేను సేమ్ అదే నెల కట్టేశానా, నాతో పాటు ఈ ఫలానా వ్యక్తి మన బాలరెడ్డి సేమ్ కట్టేసిండు. అయితే చాలా మంది ఉన్నారు, ఒక్కరు లేరు. ఇప్పుడు నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. మరి నాకు లోన్ మాఫీ రాలే, వాళ్ళు కట్టిన వాళ్ళకు ఎంట్రీ చేయలేదు. ఎవరైతే లోన్ వెంటనే కట్టేస్తారో క్లియర్ చేస్తారో వాళ్ళకి ఎన్ఓసి ఇవ్వాలి. ఎన్ఓసి ఇచ్చినావా ఇవ్వలేదు తెలియదు, రిటర్న్ అయితే రాసిచ్చినావు. రాసిచ్చిన వాళ్ళకు కూడా నేను బ్యాంక్ తోటి అన్నగారు ఆధ్వర్యంలో అడిగినా. నేను అన్న అంటే మేడంకి అడిగిండు, కట్ ఆఫ్ డేట్ ఎక్కడైతే December 9 వరకు ఉందో అంతలోపు కంటే ముందు ఎవరైతే చెల్లించిన వాళ్ళకు రాదు అన్నాడు.
నేను అంతకంటే ముందు నేను కూడా చెల్లించినా సరే నాకు రాదు అని డిసైడ్ అయినా. మరి నాతో పాటు ఎవరికన్నా వచ్చిందంటే రాదు, అట్లా ఎవరికి ఇవ్వను అని మన CEO గారు చెప్పిండ్రు. అన్న అట్లా జరగదు, అంతకంటే ముందు చెల్లించిన ఎవరికి రాలేదంటే మరి రాలేదని నేను ఒక ఇద్దరు ముగ్గురు అడిగితే ఈ మిత్రుడు డిసెంబర్ కంటే ముందు చెల్లించిండు, అయినా ఆయన లోన్ కంటిన్యూ అవుతుంది అంటే కట్టనట్లే. మళ్ళా మొన్న మాఫీ వచ్చింది ఈయననే కాదు, ఇంకా నా దగ్గర ఒక 4-5 కూడా ఉన్నది. ఇంకా మరి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. మరి అలా తీసుకునే అమౌంట్ ఎక్కడ తీసుకున్నారు, ఎక్కడ పెట్టిరు? ఇప్పుడు నాకెందుకు రాలేదు? నేను బాధితులు, నాకు 1 లక్ష రూపాయలు రాలే. మిగతా క్యాండిడేట్లు ఉన్నారు, వాళ్ళు డిసెంబర్ 9 కంటే ముందే కట్టిర్రు, ఒక 12 మంది కట్టిర్రు. మరి వాళ్ళ లోన్ కంటిన్యూ చేసినావు, వాళ్ళు కట్టిన డబ్బులు నీ దగ్గర పెట్టుకున్నావు. మరి వాళ్ళ లోన్ మొన్న మాఫీ వచ్చిన కట్టిన డబ్బులు ఎక్కడ? నాకు ఆన్సర్ కావాలి. ఎందుకంటే నేను ఒక రైతు బిడ్డనే, నాకు బాగా అనిపించింది. ఒక 6 నెలలు కష్టపడితే 1 లక్ష రూపాయలు నాకు వస్తాయి. నేను 1 లక్ష రూపాయలు లక్ష రూపాయలు మాఫీ అయ్యి కట్టినా. నేను ఇప్పుడు నష్టపోయిన దానికి నేను ఈ రోజు నేను గవర్నమెంట్ ఉద్యోగిని, నేను లీవ్ పెట్టుకొని వచ్చి నేను 1 లక్ష రూపాయల కోసం ఇక్కడ మాట్లాడబోతున్నా. దానికి ఒక్క పేపర్ కూడా మిస్టేక్ ఉంటే మన వేరే బ్యాంక్ నుంచి కూడా మనం లీవ్ ఉంటే అది కూడా తీసుకోవాలి. మళ్ళీ మనం ప్రతి సంవత్సరం మనం ప్యాడీ పెడుతున్నాం, మనం కాంటా పెడుతున్నాం. మీకు ఆధార్ కార్డు లేకుండా అంటే మీరు కాంటా చెప్పుకుంటారు. మీరు మళ్ళీ మాకు డబ్బులు ఇస్తలేదు, ఆధార్ కార్డు తేవాలా, అకౌంట్ బుక్ ఇవ్వాలా, అన్ని ఇవ్వాలి. అన్ని విధాలు మీ దగ్గరనే ఉంటున్నాయి. మీ దగ్గర ఉండని ఒక్క రైతుకు మనము ఆల్రెడీ ఆన్లైన్ కొడితే ఏమేమి ఉందా అని డాటా మీకు తెలిసిపోయింది. రైతులకు ఏం తెలుస్తుంది అన్న? రైతులకు ఏం తెలుస్తుంది? మీరు ఏం కావాలంటే మా రైతులు మేము ఇస్తున్నాం. ఒకరోజు వెనకాల ముందు మీరు ఇంటికి వచ్చి మేము ఈడ లోన్ కట్టేస్తే ఇంటికి వచ్చి ఉంటా చెక్కులు, ఆ చెక్కులు నువ్వు ఇంతకుముందు అన్నాడు చూడు, ఆ చెక్కు ఇప్పుడు కిచెన్ అన్న కూడా వచ్చిండు 2-3 సార్లు. చెక్కు రవి వచ్చిండు, 14,000 కట్టాలి, 10,000 కట్టాలంటే కొన్ని కట్టం నా ఉద్దేశం అంటారు, నాదే అంటున్నా. డైరెక్ట్ చెక్కుల మీద సంతకం పెడుతుంటే అన్న ఈ చెక్కుల మీద సంతకం పెట్టానంటే అన్న ఇది క్రాప్ లోన్ మీకు రెన్యువల్ చేస్తున్నట్టు మళ్ళీ వస్తున్నట్టు మళ్ళీ మీకు మేము చెప్తాం వచ్చినాక ఇది పెక్కగాల తక్కగాలి. మరి అన్ని సంతకాలు తీసుకుంటా మీరు చెక్కుల మీద సంతకాలు చేస్తున్నారు, మాకు ఇంతవరకు అడిగింది వచ్చేసి లేదు. మొన్న క్రాప్ లోన్ మాపైతే అన్న ఒక్క నిమిషం ఈయనకు వెళ్తే మొన్న క్రాప్ లోన్ మాపైతే అందరు కొంతమంది, నేనే కాదు 10 మంది ఉండొచ్చు. నేను పోయి ఆడ ఏవో అడిగితే అన్న ఏమైందంటే అన్నని వెబ్సైట్ అసలు మౌలో చూపెడతలేదు, 95,000 ఆఫ్టర్ 99,000 అది వెబ్సైట్లో లేదన్నా, అది బ్యాంక్లో చేయాలన్న. బ్యాంక్లో రతన నీకు కూడా నీ దృష్టిలో కూడా తెచ్చినది అంటే అన్న నేను ఒక్కలేదు కదా, అది కన్నడ పొలం మిస్కడ్ అయింది, ఇదైంది, 2-3 అయింది. మరి రతన్ పోయి చూసి మొన్న వారం 10 రోజుల క్రితం కూడా బాగా చాలా సీరియస్ మాట్లాడినా. అది ఏదైనా ఉంటే మళ్ళీ నీవే సొసైటీ నుంచి నీవే కట్టుకున్న పడుతుంది, కానీ నేను మాత్రం రూపాయి కట్టాను. నేను రూపాయి కట్టా, మీకు ఇంట్రెస్ట్ ఏమన్నా తప్పు నేను కట్టకపోతే, నేను రెగ్యులర్ చేయకపోతే అది బాధ. అట్లా రైతులు కొంతమంది బాగా ఇబ్బందిలో ఉన్నారన్న. మళ్ళీ ప్యాడీలో కూడా దగ్గర ఆయా రైతుల యొక్క ఖాతాల్లో జమ చేయడం అనేది. ఈ యొక్క వైధాన్య కొనుగోలు కేంద్రాల సంఘంలోకి 26,81,640 రూపాయల కమిషన్ జిల్లా పౌర సరఫరా శాఖ నిజామాబాద్ నుంచి రావాల్సి ఉంది. దీనికి సహకరించినటువంటి సంఘ అధ్యక్షులు శ్రీ చింతలపల్లి గోవిందరెడ్డి గారు మరియు పాలకవర్గ సభ్యులు, జిల్లా సహకార శాఖ అధికారి గారు నిజామాబాద్ గారు, జిల్లా సివిల్ సప్లై నిజామాబాద్ గారు, జిల్లా పౌర సరఫరా మొత్తం 718 మంది సభ్యులకు గాను 3,57,00,000 రూపాయలు మనకు శాంక్షన్ అయింది. ఆ ఇందల్వాయి బిల్డింగ్కు మళ్ళీ ఇప్పుడు మీరు డబ్బులు ఇస్తారు, అది కంపల్సరీ మన సొసైటీ నుంచే కట్టవలసింది. ఇప్పటిదాకా ఎంత బిల్ అయింది, ఎంత పేడ్ చేసిర్రు, ఇంకెంత రావాల్సి ఉన్నది? చంద్రాన్పల్లి యూరియా 2,530 బస్తాలు, బీస్ 974 బస్తాలు, నాయన యూరియా 264 బస్తాలు, యూరియా 13,637 బస్తాలు, బీస్ 4,294 బస్తాలు, బారాబత్తి సోలా 47 బస్తాలు, డిఏపి 8,040 బస్తాలు, పొటాష్ ఏం లేదు, నాయన యూరియా 8,900 బాటిల్. ముగింపు. ఇట్టి 6 నెలల వ్యవధిలో సంఘ ప్రజల గ్రామాల్లో రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సరైన సమయంలో ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు సరఫరా చేయడం అనేది తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం. 2,270 రూపాయలు నాబార్డు నుంచి శాంక్షన్ అయింది. మనకు 1,00,000 రూపాయలు ఉన్నప్పుడు 70,32,000 రూపాయలు మనకు శాంక్షన్ అయింది చెప్తున్నారు. ఈ బిల్డింగ్ మొత్తం కంప్లీట్ అయింది. ఇప్పుడు ఇంతవరకు మొత్తం బిల్ అయిందా? బిల్ కాలేదా? బిల్ కాకుంటే ఇదంతా మరి ఈ బిల్ కానప్పుడు మన బిల్ అయిన తర్వాతనే మనం ఇది పేడ్ చేయాలి కదా. లోన్ ఇది అందరి బిల్డింగ్ అనుకుంటారు, గవర్నమెంట్ ఇచ్చింది, ఎవరు ఇచ్చింది అని అనుకుంటారు. ఇదే మన రైతులందరి పైసలే ఈ బిల్డింగ్ తోటి అయితే
ఏమనుకుంటారంటే గవర్నమెంట్ మనకి ఈ బిల్డింగ్ ఇచ్చింది, ఆ తండలో ఒక 10 లక్షల బిల్డింగ్ ఇచ్చింది, ఎప్పటి ఏం కాదు. ఇది మన రైతులే వడ్ల పైసలు, మన కమిషన్ పైసలతోటే మనం బిల్డింగ్లు కట్టుకున్నట్టు. ఎందుకంటే ఈ బిల్డింగ్ కట్టినప్పుడు మీకు ఇంత మీ డైరెక్టర్లకు ఇంతగానము మరి ఇన్ని అవకతవకలు జరుగుతున్నాయని పేపర్లో రావడం కానీ, డిసిఓ దగ్గరికి పోయి కానీ మీరు కాంప్లైంట్ ఇచ్చిన తర్వాత మీరు మళ్ళీ ఎందుకు రిటర్న్ తీసుకున్నారు? రిటర్న్ తీసుకున్నారంటే ఎంత డబ్బులకు ఆశపడి రిటర్న్ తీసుకున్నారా? దేనికోసం తీసుకున్నారు చెప్పండి. దానికి మీరు పోయినరు, పేపర్కి ఇచ్చారు, ఒక చైర్మన్ని కానీ సెక్రటరీ మీద మీరు ఆరోపణలు చేసారు. ఆరోపణలు నిరూపించుకోకుండా మీరు డబ్బులకు లొంగిపోయి ఇట్లా మీరు ఊకుంటున్నారు. దానికి మాకు సమాధానం చెప్పాలా? ఎంసీ మీటింగ్ పెట్టిన కాడ 2-3 రోజులకే మళ్ళీ లొల్లి పెట్టుకుంటారు, ఎక్కడో పోతారు, మళ్ళీ ఉపాధి చేస్తారు. ఇదంతా ప్రజలను చూతే పనిస్తున్నారు. మీరు అందరు మాకు చెప్తున్నారు, ఈ రైతులందరినీ ఎక్కడ ఏం జరుగుతుంది? కోట్ల రూపాయలు చదువుతున్నారు కానీ ఇప్పటికీ 4.5 సంవత్సరాలు ఇలా పాలకవర్గంలో 4 సంవత్సరాలు అంటే ఒక క్రాప్కు 26 లక్షల రూపాయలు కమిషన్ మన రైతులు చేస్తారు. అంటే 1,25,00,000 రూపాయలు సొసైటీలో నిల్వ ఉండాలా? ఎక్కడ పోయినాయి పైసలు? ఒక పని మాకు సెక్రటరీ గారు చెప్పండి. కట్టన్నా కడితే మాఫేస్తుందంటే కట్టండి మాఫేస్తుందని చెప్పారు. నేను సేమ్ అదే నెల కట్టేశానా? నాతో పాటు ఈ ఫలానా వ్యక్తి మన ఆల్రెడీ సేమ్ కట్టేసిండు. అయితే చాలా మంది ఉన్నారు, ఒక్కరు లేరు. ఇప్పుడు నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. మరి నాకు లోన్ మాకు రాలే, వాళ్ళు కట్టిన వాళ్ళకు ఎంట్రీ చేయలేదు. ఎవరైతే లోన్ వెంటనే కట్టేస్తారో క్లియర్ చేస్తారో వాళ్ళకి ఎన్ఓసి ఇవ్వాలి. ఎన్ఓసి ఇచ్చినావా ఇవ్వలేదు తెలియదు, రిటర్న్ అయితే రాసిచ్చినావు. రాసిచ్చిన వాళ్ళకు కూడా నేను బ్యాంక్ తోటి అన్నగారు ఆధ్వర్యంలో అడిగినా. నేను అన్న అంటే మేడంకి అడిగిండు, కట్ ఆఫ్ డేట్ ఎక్కడైతే డిసెంబర్ 9 వరకు ఉందో అంతలోపు కంటే ముందు ఎవరైతే చెల్లించిన వాళ్ళకు రాదు అన్నాడు. నేను అంతకంటే ముందు నేను కూడా చెల్లించినా సరే నాకు రాదు అని డిసైడ్ అయినా. మరి నాతో పాటు ఎవరికన్నా వచ్చిందంటే రాదు, అట్లా ఎవరికి ఇవ్వను అని మన సిఇఓ గారు చెప్పిండ్రు. అన్న అట్లా జరగదు, అంతకంటే ముందు చెల్లించిన ఎవరికి రాలేదంటే మరి రాలేదని నేను ఒక 2-3 అడిగితే ఈ మిత్రుడు డిసెంబర్ కంటే ముందు చెల్లించిండు, ఆయన లోన్ కంటిన్యూ అవుతుంది అంటే కట్టనట్లే. మళ్ళా మొన్న మాఫీ వచ్చింది. ఈయననే కాదు, ఇంకా నా దగ్గర ఒక 4-5 కూడా ఉన్నది. ఇంకా మరి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. మరి అలా తీసుకునే అమౌంట్ ఎక్కడ తీసుకున్నారు, ఎక్కడ పెట్టిరు? ఇప్పుడు నాకెందుకు రాలేదు? నేను బాధ్యత, నాకు 1 లక్ష రూపాయలు రాలే. మిగతా క్యాండిడేట్లు ఉన్నారు, వాళ్ళు డిసెంబర్ 9 కంటే ముందే కట్టిర్రు, ఒక 12 మంది కట్టిర్రు. మరి వాళ్ళ లోన్ కంటిన్యూ చేసినావు, వాళ్ళు కట్టిన డబ్బులు నీ దగ్గర పెట్టుకున్నావు. మరి వాళ్ళ లోన్ మొన్న మాఫీ వచ్చిన కట్టిన డబ్బులు ఎక్కడ? నాకు ఆన్సర్ కావాలి. ఎందుకంటే నేను ఒక రైతు బిడ్డనే, నాకు బాగా అనిపించింది. ఒక 6 నెలలు కష్టపడితే 1 లక్ష రూపాయలు నాకు వస్తాయి. నేను 1 లక్ష రూపాయలు మాఫీ అయ్యి కట్టినా. నేను ఇప్పుడు నష్టపోయిన దానికి నేను ఈ రోజు నేను గవర్నమెంట్ ఉద్యోగిని, నేను లీవ్ పెట్టుకొని వచ్చి నేను 1 లక్ష రూపాయల కోసం ఇక్కడ మాట్లాడబోతున్నా. దానికి 1,02,00,000 రూపాయలు లోన్, అది నాబార్డ్ లోన్. అది నాబార్డ్ లోన్ అంటే మళ్ళా మనము రీపేమెంట్ చేసేది ఉంటుంది. రీపేమెంట్ లో లోన్ మనకు 70,32,000 ఏదైతే శాంక్షన్ అయిందో దానికి సంబంధించిన ఈఎంఐ అమౌంట్ కడుతున్నాము. మిగతా అమౌంట్ ఏదైతే ఉందో ఇప్పుడు బిల్డింగ్ టోటల్ ఫైనల్ అయిపోయింది. నిన్న మొన్న ఏ వచ్చింది, అది 7 వరకు అయితే అవుతుందో అది కంప్లీట్ చేయగానే అది అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే సరే ఈ ఆరోపణలు అనేవి ప్రతి వ్యవస్థలో సహజం. అది కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్, ఏదో గ్యాప్ అయింది. దాని తర్వాత సెట్ అయిపోయినాయి. డీసీఓ దగ్గరికి మన మీద వీళ్ళందరూ పోయి కంప్లైంట్ రిటర్న్ తీసుకోమని చెప్పలేదు, ఏది కూడా తీసుకోలేదు. 100% సొసైటీ, ప్లీజ్ దయచేసి వినండి, సొసైటీ పాలక వర్గం ప్లస్ సిఇఓ ఎవరు తప్పు చేసినా 100% అందరం కూడా బాధ్యత వహించి దానికి బాధ్యత వహించేందుకు మేము సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు ఎటువంటి అవకతవకలు దాంట్లో బిల్డింగ్లో కానీ మిగతా దేనిలో కానీ మేము దేనికంటే దానికి బాధ్యత వహించేందుకు పాలకవర్గం సైడ్ నుంచి నేను రెడీ ఉన్నా అని చెప్పి ఆ రోజు డీసీఓ గారికి చెప్పిన, పత్రికా ముఖంగా కూడా చెప్పిన. ఆ రోజు ఎంసీ మీటింగ్ అయింది. ఎంసీ మీటింగ్ తర్వాత జనరల్ బాడీ కోసం ప్రిపేర్ అయ్యి వచ్చినాం. అది ఒకటే సమస్య కాదు, రైతులకు ఇంకా రుణమాఫీ కానీ సమస్యలు కూడా చాలా ఉన్నాయి. ఈ సమస్యలు లేవనెత్తిన దానికి 100% జవాబు చెప్పాల్సిన అవసరం మాకున్నది కాబట్టి 100% చెప్తాం. దానికి తోడు కొంతమంది రైతులకు రుణమాఫీ కట్టిన తర్వాత రుణమాఫీ వచ్చింది, 15-16 మందికి వచ్చింది, వాళ్ళకు రిటర్న్ ఇచ్చినాం. ఇంకొకళ్ళు ఇద్దరిది కట్టినా కానీ వాళ్ళది రుణమాఫీ దాంట్లో భాగంగా వాళ్ళు ఎలిజిబుల్ కాంది కూడా, అంటే మా సిబ్బంది తప్పు చేయడం వల్లనే వాళ్ళు 100% ఎలిజిబుల్ కాలేదు. దీనికి అందరం కూడా మేము ఆయన పేరు చర్య తీసుకుంటానికి కూడా రెడీ ఉన్నాం. ఎవరైతే డిసెంబర్ 9 కంటే ముందు కట్టిర్రో వాళ్ళకి కూడా కొంతమంది ఎలిజిబుల్ వచ్చినాయి. కట్టిన ఒక్కొక్కరు ఇద్దరి ఎలిజిబుల్ రాలేదు.
దానికి ఏమంటే వీళ్ళని అడిగితే రైతులకు మేము న్యాయం చేసినామని వీళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే సార్ రేపు పొద్దున అప్డేట్ చేయలేదు, అప్డేట్ చేయకపోవడం మీ తప్పు రతన్, 100% తప్పు. అది నువ్వు ఏదైతే పని చేసినావో అది 100% చేయాల్సిన అవసరం ఉన్నది. రైతులు అదంతా ఉంటేనే సొసైటీ ఉన్నది. నువ్వున్నావు మా వీడ కుర్చీ మీద కూర్చుండేందుకు పాలకవర్గం అనేది ఉన్నది. కాబట్టి సరే తప్పులు జరుగుతాయి, కానీ మరీ ఇంత సమస్యను ప్రొలాంగ్ చేసి 10 మందికి వచ్చి ఒక్కోడికి ఇద్దరికి రాకుండా 100% ఆ రైతు నష్టపోతాడు. నీ జేబులోకి వెళ్ళి ఇస్తలేదు, నా జేబులోకి వెళ్ళి ఇస్తలేదు. రైతు గవర్నమెంట్ ఏదైతే రుణమాఫీ ప్రకటించిందో దాంట్లోకి వెళ్ళి వాళ్ళకు కూడా వస్తుండే. వీళ్ళకి ఎట్లయితే చేస్తుందో వాళ్ళ ఆ ఒక్కరిద్దరు రైతులకు కూడా అట్లా చేస్తే కంప్లీట్ అయిపోతుంది. ఆ చేయకపోవడం తప్పు. ఇంకా కొంతమంది నువ్వు డేటాబేస్ అప్డేట్ చేయలేదు, ఎందుకు చేయకపోవడానికి కారణం అన్యాయం జరిగిందని అనుకుందాం. ఫస్ట్ టైం ఏంటంటే అలా ఫాదర్ చనిపోయాడు, యాక్సిడెంట్ అయ్యి. అది ఒక్క 2 నిమిషాలు కూర్చోండి. యాక్సిడెంట్ అయ్యి అలా ఫాదర్ చనిపోతే జనతా ఇన్సూరెన్స్ కింద ₹1,00,000 వాళ్ళ అకౌంట్లోకి వచ్చినాయి. అకౌంట్లోకి వస్తే భూమి ఏదైతే ఉందో అలా నాన్న పేరు మీద ఉన్నది. ఆ నాన్న పేరు మీద పాస్బుక్ కోసం అండ్ ఆ డబ్బుల కోసం పోయినాం మనం. పోతే ఇప్పుడున్న మేనేజర్ ఎవరైతే ఉందో అలా నాన్న పంట 70,000 80,000 క్రాప్ లోన్ కూడా ఉన్నది. అది ఇప్పుడు అక్టోబర్లో తనేం అని చెప్పిందంటే క్యాండిడేట్ లేడు, చనిపోయింది కాబట్టి లోన్ క్లోజ్ చేయాలంటే 100% ఈ అమౌంట్ కట్టాలని చెప్పింది. ఈయన నా దగ్గరికి వస్తే నేను కూడా అది కంపల్సరీ కట్టాలని చెప్పిన తర్వాత ఈయన పాస్బుక్ ప్లస్ ఆ చెక్ కూడా 2 ఇప్పించడం జరిగింది. ఈయన ఏం చేసిందంటే సొసైటీలో మా సిబ్బంది అలసత్వం అనుకోవచ్చు, 100% అలసత్వమే, దాన్ని మేము కూడా ప్రోత్సహించాం. కాకపోతే ఇంకో విధంగా ఒక రైతుకు న్యాయం చేసిండని కూడా చెప్తున్నాను. రెండో దీన్ని న్యాయం ఎట్లా చేసిండని కూడా చెప్తా, అలసత్వం ఏందో కూడా చెప్తా. ఈయన అదే బ్యాంకులో కట్టకుండా సొసైటీలో కడితే దాన్ని అప్డేట్ చేయకుండా ఉంటుండే. నేను లేదన్నా సొసైటీలో 2 నిమిషాలు చెక్ ఇచ్చిన అదే అది చెప్పి జవాబు ఇస్తున్నా. అది మొత్తం విను కదా, నా జవాబు విను కదా. నువ్వు మొత్తం చెక్ ఇచ్చినావు, అమౌంట్ ఇవ్వలేదు. చెక్ ఇచ్చేసేసరికి పలానా గంగామోహన్ చెక్ వచ్చిందని చెప్పేసి బ్యాంకులో సబ్మిట్ చేయగానే ఉన్న మేనేజర్ ఏమైతే చేసిందో ఆమె అత్యుత్సాహంతోనే ఆయన లోన్ అకౌంట్ క్లోజ్ చేసేసింది. ఎప్పుడు అక్టోబర్ 8, 9, 10 ఏదో ఒక డేట్లో క్లోజ్ చేసేసింది. అదే బాలరెడ్డి అక్టోబర్ 20 తారీఖు కట్టిండు, ఆయన అకౌంట్ కూడా క్లోజ్ చేయాలి. ఆయన కూడా రుణమాఫీకి అర్హుడు కాదు, ఆయన కూడా రుణమాఫీకి అర్హుడు కాదు, ఆయన కూడా 100% అర్హుడు కాదు. క్లోజ్ చేయకపోవడం నీ అలసత్వం. అదే చెప్పిన నేను ఇంతకు ముందు కూడా చెప్పింది అదే. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు న్యాయం జరిగిన రైతులు 100% కరెక్ట్ ఉన్నారు. అదే రమేష్ ఉన్నాడు, ఆయన డాటా లేదు. ఎందుకు లేదు ఆ రమేష్ డాటా? నీ అలసత్వమే కదా అది. డాటా లేదు, మొన్న అప్డేట్ చేసాం. అదే మనిషి ఏమంటున్నాడు, పైసలు సమాధానం చెప్పాలి. మార్క్ఫెడ్కు ఇతరత్ర బాకీలు 40 లక్షలు 50 లక్షల అప్పు ఇచ్చి 40 lakhs. అప్పుడు ఎందుకు అనంటే మార్క్ఫెడ్ మనకు మందు ఉద్ధరిస్తుండే. వింటారు అందరు, జర వినండి, సీరియస్గా వినండి, అందరు వినండి. మార్క్ఫెడ్ ఏదైతే ఉందో గత పాలక వర్గం 2018-19 వరకు మార్క్ఫెడ్ మనకు మందు ఉద్దరే మంది ఇస్తుండే. మనం అమ్ముతుంటే అమ్మిన తర్వాత గడుతుంటే అదే మందు పైసలు అప్పుడు కొన్ని సొసైటీలలో జీతభత్యాలకు కూడా ఉపయోగించారు పైసలు లేక.
దాని తర్వాత ఏమైందంటే ఇట్లనే జిల్లాల రాష్ట్రంలో ఈ నిజామాబాద్ జిల్లా ఫస్ట్ స్థానంలో ఉందని చెప్పేసి మన జిల్లా వాస్తవులు మార గంగారెడ్డి గారు మార్కెట్ చైర్మన్ అయిన తర్వాత అప్పుడున్న తెలంగాణ ప్రభుత్వము ఏ సొసైటీ కూడా మందు ఉద్ధరించదని చెప్పగానే ఇమీడియట్గా 40 లక్షల రూపాయలు కట్టేసి అప్పుడు అప్పటిది 2 సీజన్ల ప్యాడీ కలెక్షన్ కమిషన్ మనకు వచ్చేది ఉండే దగ్గర దగ్గర 60 లక్షల రూపాయలు వచ్చేది ఉండే దాన్ని చెప్పు ఇక అది పర్ క్వింటల్ అప్పుడు ఎన్ని జరిగినాయో తెలియదు. నేను ఇప్పుడు నా దగ్గర రికార్డు నా ముందట ఉన్నది నేను చెప్తాను నీకు, అదే నెక్స్ట్ చెప్తాను నేను. అది వచ్చేది ఉండే 60 లక్షలు వచ్చేది ఉండే. 60 లక్షలు టైం ప్రకారం ఇచ్చారు. ఒకసారి 10 లక్షలు, ఒకసారి 5 లక్షలు, 100% కాకుండా డిఫరెంట్ టైం వల్ల. అప్పుడున్న డిసిఓ మీద కూడా కంప్లైంట్ జరిగినాయి. ఎందుకంటే ఆయన కూడా తన అకౌంట్లో పైసలు పెట్టేసుకొని సొసైటీలకి ఇక సిఓలను మెయింటైన్ చేసుకుంటా, అరే ఆగ్రాబాబు అంటే సిఓలకు అందరికీ బాస్ డీసీఓ, ఆ సిఓలను మెయింటైన్ చేసుకుంటే సరే దాన్ని ఆపినట్టున్నారు. దాని గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత సరే ఆయన పోయిండు, ఆడవరకు వచ్చింది. ఇంకోటి లోనింగ్ సొసైటీ బిల్డింగ్లు ఒకటి తాండాలు ఒకటి కట్టినాం, మనం గోదాం ఒకటి కట్టినాం, ఇందల్వాయి స్టేషన్లు ఒకటి కట్టినాం. సహకార సంఘంకు ఎటువంటి నిధులు కూడా ఇయ్యరట మనకు. సిడిపి కానీ ఇంకోటి మన కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ సిడిపి అంటే అదే వస్తుంది, కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్స్ కానీ ఎటువంటి ఫండ్స్ కూడా ఇవ్వరు. దానికి లేదు అంటే మనం అంత దూరం పైరైపోలేదు. మనకున్న లోనింగ్ వ్యవస్థను బట్టి అప్పుడు మనకు 2 కోట్ల వరకు ఇందల్వాయి సహకార సంఘం ఎలిజిబుల్ ఉండే. దాన్ని బేస్ చేసుకొని మనం అప్పుడు ఏదైతే మన ముందట ఉందో అది అప్పటి ఎమ్మెల్యే గారి సహకారంతోనే ఆ బిల్డింగ్ పర్మిషన్ పోయినాము. 1 కోటి 2 లక్షల రూపాయలు లోన్ వస్తే 92 లక్షల రూపాయలు లోన్ శాంక్షన్ అయింది. 10 లక్షల రూపాయలు మనం కట్టింది మన సొసైటీ నుంచి నెట్ క్యాష్. అదే తాండకు 2 లక్షల రూపాయలు అంటే మొత్తం మీద 14 లక్షలు. ఇందల్వాయి స్టేషన్ బిల్డింగ్కు 12 లక్షలు, దీనికి తాండా గోదాంకు 2.5 లక్షలు కట్టింది. మొత్తం మనం డౌన్ పేమెంట్గా కట్టింది 16,50,000. ఈ డౌన్ పేమెంట్ కట్టి ఆ బిల్డింగ్ స్టార్ట్ చేసాం. అట్లనే గత పాలక వర్గం వాళ్ళు బ్యాంకుల ప్రైవేట్ లోన్ తీసుకొని చంద్రాడపల్లిలో ఒక గోదాము ప్లస్ తాండాల తిరుమలపేట తాండాలో ఒక గోదాం కట్టడం జరిగింది. ఆ లోన్ వేసి 31 లక్ష మొత్తం క్లోజ్ చేసినాం. ఇప్పుడు రూపాయి అప్పు లేదు. 31 లక్ష కట్టేసినాం. హెచ్ఆర్ పాలసీ వచ్చిన తర్వాత ఇందల్వాయి సహకార సంఘం సిబ్బంది వేతనాలు దగ్గర సుమారుగా 2 లక్షల రూపాయల వరకు ఉన్నాయి. పర్ మంత్ ఒక నెలకి 2 లక్షల రూపాయలు. మనకు వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉందో ప్యాడీ ఇన్కమే మేజర్ ఇన్కమ్ టు సొసైటీ. అది మనము సుమారుగా చూసుకుంటే పోయిన సీతం చెప్తాం మనకు కమిషన్ ఎంత రావాల్సి ఉన్నది అనేది 26,81,667 రూపాయలు 6 నెలలకు మనకు వచ్చే కమిషన్. అందులో ఒక 10,000 సంచులు ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు. ఈ 6 నెలల్లో మనం జీతాల రూపేణా నడిచేటివన్నీ 2 లక్షలు ఇంటూ 6 12 లక్షల రూపాయలు జీతాలు పోతాయి సొసైటీ. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ 12 లక్షల రూపాయలు జీతాలు పోతాయి. ఇంకా స్టేషనరీ ఖర్చు అని మిగతా సొసైటీ మెయింటైన్ అయితే నడాలి కానీ ఏది ఎరువులు అమ్మాలి అని ఇంకా ప్యాడీ అమ్మాలి అని ఇంకా ఆ ఖర్చు ప్యాడీ అమ్మాలి రైతులే ఇస్తారు. అప్పుడు మెయింటెనెన్స్ సుతిలే అని ఇంకోటని అవన్నీ కడతారు. దాని తర్వాత ఈసారి మనము అంటే ఈ ఒక్క సీజన్ చెప్తున్నాం. ఏదో ఫర్టిలైజర్ రిపోర్ట్ లాభం ఇక్కడ గన్నారంది ఇచ్చినాం కదా లిస్ట్ అయినా పెట్టినా. ఇగో ఇందల్వాయిలో మనము యూరియా అమ్మింది. ఇందల్వాయి గోదాంలో అమ్మిన యూరియా 3,744 సంచులు ఈ 6 నెలల. 2020 వచ్చేసి 1,416 బస్తాలు బీస్ వచ్చేసి. ఎన్పికే లేదు. ఏది డిఏపి వచ్చేసి 360 బ్యాగులు. నానో యూరియా బాటిల్స్ వచ్చేసి 45 అమ్మినాం. అదే గన్నారం చూసుకుంటే యూరియా వచ్చేసి 6,123 బస్తాలు అమ్మినాం ఈ సీజన్లో. ఈ 6 నెలలు అమ్మింది మనం. 2020 వచ్చేసి 1,381 అమ్మినాం. డిఏపి వచ్చేసి 500 బస్తాలు. నానో యూరియా ఇవన్నీ అంటే ప్రతి దాని ప్రకారము టోటల్గా యూరియా వచ్చేసి 13,637 బ్యాగులు. బీస్ వచ్చేసి 4,294 బ్యాగులు. ఎన్పికే వచ్చేసి 47 బ్యాగులు. డిఏపి వచ్చేసి 860 బ్యాగులు. పొటాషియం లేదు. నానో యూరియా వచ్చేసి 809 సంచులు. అట్లనే మనం ఇందల్వాయి ప్యాడీ సెంటర్లో ఎయిర్టెల్ టవర్ కిరాయి చెప్తా
ఇది ఏడు రాష్ట్రం 595.20 క్వింటాలు మనము రైతుల దగ్గర కొని ప్రభుత్వానికి ఇచ్చినాం. దానికి గాను మనకి కమిషన్ 26,81,667 రూపాయలు ప్యాడీకి ఈ 6 నెలల. ఈ 6 నెలలు అంటే ఇది రాలేదు, ఇది రావాల్సి ఉన్నది. ఓవరాల్ గా మనకు ప్రభుత్వం నుంచి రావాల్సింది 2 ఫుల్ పేమెంట్లు, 2 కమిషన్లు ఫుల్, ఒక 2 30% సుమారుగా 60 నుంచి 70 లక్షల రూపాయలు మన గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి కమిషన్ రూపేనే రావాలి మనకి ఇందల్వాయి సహకార సంఘం. ఇంకోటి ఏంటి, ఎయిర్టెల్ కిరాయి. ఎయిర్టెల్ ప్రతి 6 నెలలకు 6,000 నుంచి అంటే ఒక 30,000 రూపాయలు ఆడికెళ్ళి ఎయిర్టెల్ నుంచి కిరాయి వస్తున్నారు. అట్లనే మనం బ్యాంకు ఇచ్చినాం, బ్యాంకు నుంచి ప్రతి నెలకు 15,000 రూపాయలు కిరాయి మనం ఆడ ఇందల్వాయి స్టేషన్లో బ్యాంకుకి ఇచ్చినాం. బ్యాంకు నుంచి 15,000 రూపాయలు వస్తున్నారు. 15,000 అంటే 6 నెలలు అంటే 1,00,000 రూపాయలు జమ అవుతున్నాయి. చిన్నగా ఇన్కమ్ ఏదైతే ఉందో ఇన్కమ్ జనరేషన్ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇంతకుముందు ఏది కూడా లేకుండా ప్యాడీ మీదకి వెళ్ళి వచ్చింది, ప్యాడీ మీదకి వెళ్ళి కట్టుడు ఉండే. దాంతోపాటు ఇప్పుడు HR పాలసీ 44 నంబర్ జీవో ఏదైతే వచ్చిందో వీళ్ళు పర్మనెంట్ రెగ్యులర్ అయిన వాళ్ళకు ఒక్కొక్కళ్ళకు 30 నుంచి 40,000 జీతాలు డబుల్ జీతాలు పెరిగినాయి ఈ సంవత్సరం 2 సంవత్సరాల నుంచి. మనకి ఇచ్చే ఖర్చులు ఇట్లా పెరుగుతుంది. నేను నాతో టైంలో చెప్తాను మిర్చి రెన్యువల్ ఈనాది మాఫీ అయిపోయింది, అవుట్ స్టాండింగ్ లేదు. ఎప్పటికైతే మన లిస్టులో గవర్నమెంట్ తీసుకుందో అప్పటి వరకు లేనట్టుంది. లేదు నాతో ఎక్కినప్పుడు ఇందల్వాయి నేను బ్యాంకు దగ్గర ఎక్కినప్పుడు జిల్లాలో 2 జిల్లాలకు 143 సొసైటీలు ఉంటాయి. ఆ సొసైటీలలో ఒక 43 మంచిలు ఉంటే అందులో ఇందల్వాయి మెయిన్ విషయం ఏంటండి, ఇందల్వాయి సొసైటీ ఏ గ్రేడ్ లో నంబర్ 1 సొసైటీ ఇందల్వాయి. 2 జిల్లాల్లో చెప్పేది 2 జిల్లాల్లో ఏ గ్రేడు మనం ఎలిజిబుల్ గా ఉన్న సొసైటీ. అది ఎప్పుడు 2020లో మేము ఎక్కినప్పుడు అంటే ఉన్న సమాచారం చెప్తాం, అంతకుముందు నాకేం తెలియదు. కాకపోతే దాని తర్వాత కూడా పరిణామాలు ఏం వస్తున్నాయంటే మనం వర్క్ చేస్తున్నాం ప్యాడీ వగైరా ఇవన్నీ చేస్తున్నాం. అంటే రీసెంట్ జరిగిన విషయం ఏంటంటే పాలకవర్గము లోపమా అది మాకేం తెలియదు. మేము ఇక్కడ మీ సిఓ గారి లోపమా ఏదో ఏమైంది కానీ ఏదంటే ప్రజలకు అపోహ ఏం పోయిందంటే సొసైటీలో అవకతవకలు జరుగుతున్నాయి. సో మరి సొసైటీలో అవకతవకలు జరిగినప్పుడు మనం ఏం చేద్దామన్న ఉద్దేశం అధ్యక్షుల వారి మీద ఇస్తున్నా. ఎందుకంటే సొసైటీ అన్నది రైతులది కాబట్టి రైతుల కోసం మనం హస్తము రూపు వెళ్ళిపోతాం. కానీ 23లో ఉన్న 20లో ఎప్పుడైతే 17-20కి మంచిగా ఉన్న సొసైటీకి మరి ఇప్పుడు అదే సిఓ గారు ఇప్పుడు సెక్రటరీ గారు చెప్తే మాకు కూడా తెలుసు ఈ సొసైటీ ఇప్పుడు పరిస్థితి ఏమున్నది అని. సెక్రటరీ గారు తెలుసు, చైర్మన్ గారు తెలుసు. అంటే 23 ఉన్నది ఇప్పుడు లేదు. మేము అంటే ఉన్నది ధైర్యంగా ఒప్పుకోవాల్సింది. ఎందుకంటే నష్టాలు ఉన్నామన్నట్ల ఉద్దేశంగా చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే కాదు రికార్డులు తీస్తే గవర్నమెంట్ నుంచి వచ్చేటి ఉన్నాయి. మేము వస్తున్నాం ప్రతి సంవత్సరం ప్రతి 6 నెలల క్రాప్కు 35 లక్షలు ఇక్కడనే ఉన్నది. ఇప్పుడు మన మేము ఇప్పుడు చూపించింది ఫర్టిలైజర్ కానీ 26 లక్షలు ప్యాడీ వచ్చింది, ఫర్టిలైజరు, గోల్డ్ లోను వగైరా. దీంతో పాటు నేను అధ్యక్షుల గారికి జీవో ప్రకారం 44 మీరు అన్నారు, చాలా సొసైటీలు కూడా ఆ జీవో మీద డబ్బులు ఇస్తలేరు. ఇప్పుడు ఎందుకు ఇస్తున్నారంటే మా సొసైటీలు ఇప్పుడు మనం అంటే ప్యాడీ మీద నడుస్తున్నది. ఆరుమూరు సైడ్ పోతే నీకు ప్యాడీకి అన్నది లేదు. ఏముంటుంది సజ్జాలు జొన్నలు. వాళ్ళు చైర్మన్లు ఒకటే చెప్పిండు, మీరు వర్క్ చేస్తామని చేయండి బాబు, మేము మాత్రం 50 లక్షలు ఇస్తుంటే ఉన్నది అయితే మేము సొసైటీ అమ్మేయాలా మీ జీతాలకి. సో పరిస్థితిలో ఉన్నది కాబట్టి మీరు కూడా వీళ్ళు మా దృష్టికి బ్యాంక్ దృష్టికి కూడా వచ్చింది. ఎందుకంటే మేము ఈ భారాన్ని మొయ్యలేకపోతున్నాము. ఇక్కడ హై రేంజ్ సాలరీ ఉన్నది కాబట్టి వీళ్ళని ట్రాన్స్ఫర్ చేయమని బ్యాంక్ కూడా చైర్మన్ గారు ఒక లెటర్ పెట్టడం జరిగింది. ఎందుకు సాలరీస్ ఎక్కువైనాయి, మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుంది. ప్రతి 6 నెలలకి ఇందులో రాసింది ఇప్పుడు 9 లక్షల జీతవేతనాలు రాసినాం మనం. సో వచ్చేది ఆడికే అవుతున్నది. సో దీని మీద ఇంకో విషయం ఏంటంటే ఈ పాలక వర్గంలో అసలు మనకేం తెలియదు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ఎక్కడైతే డైరెక్టర్లు ఏదైతే DCO గారికి ఇచ్చిన అప్లికేషన్లో అది ఇంకా రిటర్న్ తెచ్చుకోలేదు. అయితే అధ్యక్షులు పాలక వర్గానికి కూడా నేను ఒక విన్నది చెప్తున్నా నా తరపు నుండి, దీనిపైన ఎవరు కూడా ఎలాంటి ఇది కాకుండా 51 ఎంక్వైరీ అయ్యండి. 51 ఎంక్వైరీ చేస్తే ఎప్పటి నుంచి చేద్దామంటారు మీరు? మనం రాకముందు చేస్తామా? సిఓ గారు ఎప్పటి నుంచి ఏ డేట్ నుంచి చేద్దామంటారు? ఏ డేట్ నుంచి చేస్తామంటే ప్రతి రూపాయి కూడా ఒక్కొక్క రూపాయి కూడా 51 ఎంక్వైరీ చేస్తే ఎవరిని కూడా విడిచిపెట్టది. అదే మనం తప్పు అయినప్పుడు నా సజెషన్ నేను పాలకవర్గానికి కూడా అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా, 51కి ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేస్తే ఏమైతుంది, ఎవరికి కూడా DCO లెవెల్ వస్తారు. ప్రతి ఒక్క రూపాయి ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ బ్యాంకులో ఉన్నాను కాబట్టి నేను చెప్తున్నా,
ఈ రీసెంట్లీ ఒక చిన్న మీ అందరు కూడా తెలియకపోవచ్చు, ఒక బ్యాంకు అకౌంటింగ్ లెక్కలనే 7 లక్షల చిల్లర ఫ్రాడింగ్ ఎట్లా జరుగుతుందండి? 1 2 7 లక్షల రూపాయలు దాని మన సెక్రటరీ గారు కట్టుకోవడం జరిగింది. అంటే 1 రూపాయలు 7,000 70,000 కాదు కదా, 7,20,000 అంటే ఇంకా అది కూడా పూర్తిగా కాలేదు, అది మీదనే ఉన్నది. మాకు రీసెంట్గా ఫీల్డ్ ఆఫీసర్ వచ్చి వాళ్ళందరూ చేసిండు. కాబట్టి అధ్యక్షుల వారికి కానీ పాలక వర్గానికి నాది ఒకటే రిక్వెస్ట్, ప్లీజ్ మీరు 51కి ఎంక్వైరీ చేయండి. ఎవరు తప్పు చేస్తే వాడు బాధ్యత అవుతాడు. మనం ఎందుకు, తప్పు చేసిన వాడికి భయం ఉంటుంది. కాబట్టి ఈ సొసైటీని కాపాడాలంటే 51 ఎంక్వైరీ చేయాలా. ఇంకోటి మీరు అన్నట్టు సొసైటీ సీఓని చేంజ్ చేయమని అనుకోండి. ఎప్పుడైతే తప్పు ఎవరెవరు చేసిందో డబ్బులు కట్టిన తర్వాతనే ఇక్కడ నుంచి ఎక్కడ పోనీ ఏమన్నా కానీ తప్పు చేస్తే చేయకపోతే ఆయన నిరూపించుకుంటాడు. మేమందరం కూడా ఇప్పుడు మల్రెడ్డి గారు ఇప్పుడు ఇంతకుముందు ఎవరో అంటే ఆయన బాధపడ్డాడు, రైతులు అంటే అది కూడా తప్పు కాదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఇచ్చింది ఉన్నది, సొసైటీలో అవకతవకలు జరుగుతున్నాయి సార్ మాకు ఏం చెప్తలేరు, ఇదంతా ఇది ఇచ్చింది ఉన్నది, వాళ్ళు ఎందుకు తెచ్చుకోలేదు. ఆ డీసీఓ ఉన్నది. మహాజన తీర్మానం సభ రైతులందరూ ఏకగ్రీవ తీర్మానం చేసి ఎంక్వైరీ చేయమండి, ఎవరి మీద ఇప్పుడు సొసైటీ మీద ఎంక్వైరీ చేయండి, ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి వస్తుంది. కాబట్టి మనం 51 ఎంక్వైరీ చేస్తే ప్రతి రూపాయి కూడా ఖచ్చితంగా బయటకు వస్తుంది. దానికి గౌరవ ఎమ్మెల్యే గారు కూడా సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే 4 గ్రామాలకు సంబంధించిన ఇందల్వాయి, ఇప్పుడు అన్నట్లు ఏ సొసైటీ అంటే ఇందల్వాయి టాప్ 1లో 43లో నేను 20 వచ్చినప్పుడు మన సొసైటీ అంటే ఇందల్వాయికి అసలు ఏ లోన్ కావాలంటే అప్రూవల్ అంతే. ఇప్పుడు అప్రూవల్ ఇచ్చే పరిస్థితులు లేవు. ఎందుకంటే మనం కూడా ఎన్పిఏలకు వస్తున్నాం మెల్లిమెల్లిగా. ఎన్పిఐ ఎందుకు వస్తున్నాం అంటే మనకు ఇన్కమ్ తక్కువ అయిపోయింది. వాళ్ళు ఇప్పుడు మా చైర్మన్ గారు అన్నట్లు లాస్ట్ టైం కూడా అన్నా, నేను అన్నా నాకు బాధపడి ఎక్కడి వరకు వెళ్ళిపోయినా